వెళ్ళింది పట్టుకుని. కాకపోతే అది ఎంత దూరం వెళ్తుంది అంటే ఎక్కడ మొదలైందో కూడా మర్చిపోతారు. ఆ రేంజ్కి వెళ్తుంది మరి. ఈ మూవీలో తమనన్న బీజియం కూడా వేరే లెవెల్ ఉంటుంది. నాకు తెలిసి ఈ మూవీతోనే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు అని చెప్పాలి. ఇప్పుడు కాపీ అని ట్రోల్ చేసినా అదే సాంగ్స్ మళ్ళీ మళ్ళీ లూప్లో వింటారు. సునీల్ గారు లేకుండా త్రివిక్రమ్ గారు మూవీ ఉండడం అంటే అది కష్టమే. ఆయన మూవీలో సునీల్ గారి నేమ్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. నువ్వు నాకు నచ్చేవాలో బంతి, మన్మధుడులో బొంక్ సీను, ఇందులో నీలాంబరి. మధ్యలో ఆయన హీరోగా చేయడం వల్ల ఆయన మిస్ అయ్యారు అనుకోండి, అది వేరే విషయం. ఇకపోతే యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మూవీలో హీరో కంటే ఈ విలన్కే ఎక్కువ యాక్టింగ్కి స్కోప్ ఉంటుంది. అయినా సరే ఆ రోల్ని యాక్సెప్ట్ చేశారు అంటే ఎన్టీఆర్ ఈజ్ రియల్లీ గ్రేట్. స్టార్టింగ్లో ఒక్క సీన్ ఉంటుంది, అది ఒక్కటి చాలు ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్పడానికి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, త్రివిక్రమ్ గారు. ఏం చెప్తామండి ఈయన గురించి. ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. ఒక్క యాక్షన్ సీక్వెన్స్తోనే థియేటర్లో అరాచకం సృష్టించారంటే మూవీ మొత్తం యాక్షన్ పెట్టి తీస్తే థియేటర్లు తగలడిపోతాయి అంతే.